ఈ పురుగు ముగ్గు వేయాలంటే ఫస్ట్ డాట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అంటే ఈ విధంగా 9 అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒకటి పెట్టుకున్నాము, ఇది 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పైన ఒకటైతే వదిలేయాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7 కింద ఒకటి వదిలేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి పైన ఒకటి వదిలేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5 నెక్స్ట్ 1 2 3 1 ఇలా ఒకటి వచ్చేంత వరకు పెట్టుకోవాలి. 2 3 4 చుక్కలైతే ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ముగ్గు అనేది ఏ విధంగా వేయాలో చూద్దాం. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్కి అయితే మనం కలుపుతూ వెళ్ళాలి. ఒకటి ఈ విధంగా పైకి అనాలి, చూడండి. ఫస్ట్ ఇలా లైన్ గీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇలా ఈ 3 డాట్స్, నెక్స్ట్ ఈ 3 డాట్స్కి ఈ విధంగా ఒకటి పైకి ఒకటి లోపలికి అనుకుంటూ వెళ్ళాలి. లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్లో రావాలి అదే విధంగా. సో నెక్స్ట్ ఈ లైన్ మనం స్టార్టింగ్లో ఇలా ఈ సైడ్కి వెళ్ళి ఇలా లైన్ అయితే గీసాం కదా, ఇలానే అన్ని దానిలోకి అనుకుంటూ వెళ్ళాలి. ఈ పురుగు ముగ్గులు చాలామంది చాలా కష్టంగా ఉంటాయి, ఎప్పుడు వేసేది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ట్రిక్ తెలిస్తే చాలా ఈజీ అండి. ఇవి చూడ్డానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడైతే ఇది కూడా అంతే. మనం ఈ లైన్ అయితే ఈ సైడ్ అన్నాం కదా, ఇక్కడ కూడా లైన్ అనేది ఇక్కడ నుంచే రావాలి, ఈ సైడ్కే రావాలి. అలా కాదని మనము ఈ సైడ్ రానిచ్చామనుకోండి, ముగ్గు అనేది రాంగ్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇలా నిలువుగా అయితే అయిపోయింది. ఇప్పుడు అడ్డిడ్డం అనేది గీయాలి. మనం అయితే ఈ డాట్స్కి ఇలా కలిపేసాము. ఇప్పుడు దీనికి ఇలా ఒకటి బయటికి తర్వాత లోపలికి, నెక్స్ట్ దీనికి కూడా అంతే సేమ్. ఇప్పుడు ఇలా బయటకు వచ్చిన తర్వాత త్రీ డాట్స్కి అనుకుంటూ వెళ్ళాలి. ఫైనల్గా ముగ్గు అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.